2 రోజులైంది సెన్సార్ కంప్లీట్ అయ్యి ఏ సర్టిఫికెట్ వచ్చింది మా సినిమాకి అంటే ఫైట్స్ ఎక్కువగా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ముందుగా వాళ్ళకున్న థ్యాంక్స్ సెన్సార్ ఆఫీసర్కి. అంటే కట్స్ ఎక్కువ లేకుండా బాగా ఇచ్చినారు. చాలా చాలా థ్యాంక్స్. జూన్ 12వ తారీఖు దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. నేను దీనికి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరికి చాలాసార్లు చెప్పి ఉన్నాను. దీక్ష అంటే హీరో ఒక మంచి పట్టుదలతో దీక్షతో చేసే సక్సెస్ అయి దాన్ని నిరూపించే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ కాబట్టి ఇది డెఫినెట్గా మా కిరణ్కి తర్వాత ఇంకొక కొత్త హీరో కూడా ఉంటాడు ఇందులో. కిరణ్ మెయిన్ మంచి కథానాయకుడిగా చేసినారు. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, 1 minute డైలాగు మంచి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చెప్పినాడు. భీముడి గెటప్లో చాలా అద్భుతంగా వచ్చింది. మా కిరణ్ చెప్పినట్టు నాకు తెలిసి అయితే ఎవరు కూడా చెప్పారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం వచ్చిన హీరోలు చాలా బాగా చెప్తున్నాడు. వారికి పేరు వచ్చి పెద్ద హిట్ అయ్యి మా హీరోకి దాదాపు ఇప్పటికి 20 సినిమాలు చేసినాడు హీరోగా. తప్పకుండా ఈ సినిమాలో అలాగే మా అక్సా కూడా చాలా మంచి హీరోయిన్గా చేసి ఉంది. ఆమె క్యారెక్టర్ కూడా ఏంటంటే డ్యాన్స్ అంటే ఒక చాలా ప్రేమ అభిమానం పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అతని సినిమాకి సంబంధించి అందులో బాయ్ ఫ్రెండ్ కూడా హీరో అంటే యాంటీ హీరో అతను విలన్గా యాక్ట్ చేస్తూ ఆమె సినిమాలో కూడా డ్యాన్స్ వద్దా అంటూ ఉంటాడు అతను. కానీ ఈమె చాలా పట్టుదలతో సినిమా ఎంతకైనా బలైనా పర్వాలేదు కానీ నేను డాన్సర్గానే సక్సెస్ అవుతా అనే క్యారెక్టర్ అమ్మాయిది. ఇందులో నంది అని ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. చాలా స్పీడ్ సాంగ్, చాలా బాగుంటుంది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అమ్మాయి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని నమ్మకం ఉంది. అలాగే మా తులసి, ఈమె ఇద్దరు అక్సా ఖాన్ అండ్ అలఖ్య రెడ్డి ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్లో చేసింది. ఇందులో మెయిన్గా మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ 6 పాటలు చాలా బాగా చేసి ఉన్నాడు. అద్భుతంగా వచ్చున్నాయి. అందులో మధుప్రియ 3 పాటలు పాడింది. అలాగే మంచి సాంగ్స్. ఇందులో మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఒక జవాన్ మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయి ఉన్నారు మొన్నటి పాకిస్తాన్ బార్డర్లో. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒక మంచి సాంగ్ చేసినాము. ఆయనకు ఫస్ట్ ఓపెనింగ్ సాంగే అది. దాన్ని మధుప్రియ పాడింది. చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్ కూడా. డెఫినెట్గా ఇందులో అన్ని సాంగ్స్ హిట్ అయితే నమ్మకం కూడా ఉంది. త్వరలోనే ఆడియో కూడా పెట్టదలుచుకున్నాం రిలీజ్. ఇంకా ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే దీనికి మేనగా సీను ఎడిటర్గా అద్భుతంగా ఆయన కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో కథాబలం నమ్మి నేను డైరెక్షన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు కొంచెం ఈ సెన్సార్ దగ్గరనే లేట్ అయ్యి రిలీజ్ లేట్ చేయడానికి అవకాశం ఏర్పడ్డది. ఇప్పుడైనా ఈ 1 month ఫుల్ పబ్లిసిటీ చేసి June 12th ఖచ్చితంగా సినిమాని రిలీజ్ చేస్తాం. ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. దీని వెంబడే మా కబడ్డీ అనే మూవీ కూడా ఉంది. అందులో మొన్ననే మనం ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాం. అందులో కబడ్డీ ఇండియన్ టీం వాళ్ళందరూ యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ మనకు వాళ్ళు 2 సార్లు రికార్డు సృష్టించిన అమ్మాయిలే మన దానిలో ప్లేయర్స్గా కబడ్డీ ఒరిజినల్ ప్లేయర్స్తో ఆడిస్తేనే బాగుంటుందని కబడ్డీ చేస్తున్నాం. త్వరలో అది రిలీజ్తో పాటు అది స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారో అలాగే మా ప్రెస్ మిత్రులు కూడా గతంలో కూడా చాలా ఆదరించారు. ఇప్పుడు కూడా బాగా ఆదరించి మిమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్తే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. దీక్ష మూవీలో హీరోగా చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చాలా మూవీస్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి హీరోగా చేస్తున్నాను. ఈ దీక్ష మూవీ ఏదైతే ఉందో రామకృష్ణ గౌడన్న గారు మాకు అంటే చిన్న ఆర్టిస్టులకి చాలా గాడ్ ఫాదర్ లాగా నిలబడి ఎంకరేజ్ చేసే వ్యక్తి. ఈ దీక్ష మూవీలో నా రియల్ దీక్ష నా మూవీ ఇండస్ట్రీలో నేను 2003 ఎంట్రీ అండి. చాలా ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక దీక్షగా చేస్తున్నాను. అదంతా కలిపి ఒక ప్యాక్లో దీక్ష మూవీ చేస్తున్నాడు అనిపిస్తుంది అన్న. దీనిలో అన్న డైరెక్షన్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. నాకు చాలా యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఇందాక అన్న అన్నట్టు ఒక 1 minute డైలాగ్ ఉంటుందండి. ఆ డైలాగ్ పౌరాణికం డైలాగ్ అనమాట. సింగిల్ టేక్లో చేయాలి. చాలా బాగా తీశారు. అలాగే అక్షా ఖాన్ గారు,
ఆవిడ గురించి చెప్పక్కర్లేదు. ఆవిడ మంచి ఆర్టిస్ట్, డాన్సర్, ఫైటర్ అన్ని. అచ్చా, దాంట్లో ఆ డైలాగ్ ఏంటంటే హీరోయిన్ని కాపాడే దిశలో అతను శివుడి సహస్రనామం అండి. ఆ డైలాగ్ శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత కవచి కఠోర్సి ప్రాంతక వృషాంకో వృషభారుడో భస్మోద్దులిత విగ్రహ సామప్రియ స్వరమయ శ్రయి మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోమ సూర్యాగ్నిలోచన అవిర్యజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుషో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాసా ప్రారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారుక్రమ రుద్రో భూతపతి స్థాన్ గోదిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయోహరి పూషదంత విధవ్యగ్రోదాక్ష ద్వార హరోహర భగనేత్ర విధవ్యక్త సహస్రాక్ష సహస్రప అపవర్గ ప్రదోనంత స్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామనామస్తోత్రం శతం శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం సమాత్మం అని ఒక 1 minute డైలాగ్. అది ఆ డైలాగ్ తర్వాత ఫైట్ ఉంటుంది అనమాట. అది సింగిల్ టేక్లో చేసాము. అలాగే ఈ కామెడీ కావచ్చు, హీరోయిన్ తోటి ఈ రొమాంటిక్ సీన్స్ అంటే ట్రాక్ సపరేట్ ఏమి ఉండదండి. అదొక హెల్దీ అట్మాస్ఫియర్లో రొమాంటిక్ సీన్స్ కానీ టోటల్ స్క్రీన్ ప్లే కానీ అన్న ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఇది మంచి హిట్ అవ్వాలని మీ అందరి సహకారం మాకు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కిరణ్. నమస్కారం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా ప్రెస్ మీట్స్ ఇంతకుముందు జరిగింది అండ్ ఈసారి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ మీ ముందుకు వచ్చాము. సో ఫైనలీ రిలీజ్ డేట్తో మీ పాటు అంటే మీ ముందుకి వచ్చేసాము ఈసారి. అండ్ 12th June మా దీక్ష మూవీ రిలీజ్ అవబోతుంది, ఆర్కే దీక్ష. అండ్ ప్రొడ్యూసర్ సార్ వచ్చేసి డాక్టర్ రామకృష్ణ గౌడ్ సార్, ఈవెన్ ద డైరెక్టర్ హీ ఇస్ ఫర్ ద మూవీ. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు రామకృష్ణ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ మూవీలో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ అ మూవీ. అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ యాజ్ లీడ్ ఇన్ దిస్ మూవీ. ఈవెన్ ఒక సాంగ్ నేను చేశాను, నన్ను ఉంది అనేసి. అండ్ ఇట్స్ ఎ స్పెషల్ సాంగ్. అంటే సంథింగ్ ఇట్స్ అబౌట్ ద అవార్డ్ సాంగ్ అనమాట. అవార్డ్ ఉంది కదా, నంది అవార్డ్, దాని మీద ప్రెజెంట్ చేశాను ఆ సాంగ్ని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నా క్యారెక్టరైజేషన్ కూడా ఏంటంటే ఐ లవ్ డాన్స్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ రియల్ లైఫ్లో కూడా, బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ డాన్సర్ కాబట్టి. సో ఇట్స్ గెటింగ్ సో కనెక్టెడ్ టు మై రియల్ లైఫ్ టు. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్టిస్ట్, సో ఎస్, ఆర్ హీరో కిరణ్ గారు చాలా మంచి వర్క్ చేశారు. అండ్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. తనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ లైఫ్లో ఇంకా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీరు ఫ్యూచర్లో చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ తన 1 minute డైలాగ్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా, బికాస్ ఇంతకుముందు కూడా ఐ హర్డ్ వెరీ నైస్ వర్క్. అండ్ ఈవెన్ ద ఫైట్ సీన్స్ కూడా ఐ హ్యావ్ సీన్ ద ట్రైలర్, మీరందరూ కూడా చూసి ఉంటారు, చాలా బాగా వచ్చింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే రామకృష్ణ సార్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ దిస్. సో హీ హాజ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. మ్యూజిక్ వచ్చేసి రాజ్ కిరణ్ గారు, అండ్ మనకి సింగర్స్ వచ్చేసి అందరూ సీనియర్స్గానే మధుప్రియ గారు కానీ, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నాతో పాటు చాలా న్యూ కమర్స్ కూడా వస్తున్నారు. ఈవెన్ ఐ హ్యావ్ డన్ ద వర్క్ విత్ రోహిత్ శర్మ. సో జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్నారు, ఫ్రమ్ ద నార్త్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రీ. సో తను కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఐ హోప్ తనకి కూడా ఈ మూవీ నుంచి బ్రేక్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ చాలా క్లోజ్ అయిపోయాను తులసి. సో షీఈ్ ఆల్సో న్యూ కమర్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అవబోతుంది. అండ్ వి బికమ్ జస్ట్ లైక్ అ సిస్టర్స్. అవర్ బాండింగ్ కూడా అట్లా అయిపోయింది. So working with the entire team of Diksha, I am very happy. And finally the date is here, 12th June. So మీరందరూ నాకు ఎలా నా ఇంతకు ముందు డీ జర్నీ నుంచి ఇండస్ట్రీ జర్నీ వరకు సపోర్ట్ చేశారు, ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా పీపుల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్కే దీక్ష మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అప్సా ఖాన్ అండ్ అలీఖ్యా రెడ్డి కాంబినేషన్స్లో. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో మధుప్రియ పాడిన జవాన్, మురళీ నాయక్
నివాళులు అర్పిస్తున్న సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే ఈ మూవీ సెన్సార్ అయ్యి రిలీజ్ కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో అందరూ చాలా హార్డ్ వర్క్, డెడికేషన్తో వర్క్ చేశారు. సో ఆడియన్స్ అందరూ ఈ మూవీని లైక్ చేసి ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసి మూవీని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. నేను మోనికా, క్లాసికల్ డాన్సర్ని. ఆర్కే ఫిల్మ్ ఛాంబర్లో ఆర్కే దీక్ష మూవీ మంచిగా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మోనికా. థ్యాంక్ యూ.